బుక్ మై షో క్రాష్ అవుతుందంట. సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కూడా ఆ క్రేజ్ని ఎలా మోయగలుగుతున్నారు? అనౌన్స్మెంట్లోనే ఆ సినిమాకి ఒక అద్భుతమైన పాజిటివ్ బస్ క్రియేట్ అయింది. మీ సినిమాకి వచ్చేసరికి చాలా తగ్గారు. గ్రామ్కి క్యాలరీస్ చూసుకునేవాడు ఆయన. అబ్బాయి ఈరోజు 2 గ్రాములు పెరిగానమ్మా. చిరంజీవి గారు మాట్లాడుతూ చాలా చాలా రకరకాలుగా ఏదో నేను చెప్పబోతు చెప్పనీళ్ళు నీళ్ళు ఫన్నీ మీమ్ స్టఫ్ ఏవో అక్కడక్కడ ఒక ట్రెండ్. బుక్ మై షో క్రాష్ అవుతుందంట. అంటే ఓపెన్ చేసిన తక్కువ టైంలోనే ఇట్స్ ట్రెండింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. హ్యాపీ, మళ్ళీ ఫెస్టివ్ వైబ్ వచ్చింది అందరికి, టీం అందరికి. సో ఆడియన్స్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఫిల్మ్ అని ఒక సిగ్నల్ పంపించారు. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ఫస్ట్ షో. సూపర్ అండి. మన శంకర వరప్రసాద్ గారు ఈ టైటిల్ పెట్టిన దగ్గర నుంచి, సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని ఎలా మోయగలుగుతున్నారు? ముందు సినిమా సంక్రాంతికి వస్తున్నాం అతి పెద్ద హిట్ అవటం, దాని తర్వాత మైటీ మెగాస్టార్ గారితో సినిమా అనౌన్స్ చేయటం, అనౌన్స్మెంట్లోనే ఆ సినిమాకి ఒక అద్భుతమైన పాజిటివ్ బస్ క్రియేట్ అయింది. ఆయనతో ప్రమోషనల్ వీడియో చేశాం అంటే అక్కడే ఆడియన్స్కి ఒక ఎగ్జైటింగ్ పాయింట్ వెళ్ళిందని నేను అనుకుంటున్నా. సో అక్కడ నుంచి కథ, షూట్, మధ్యలో అప్డేట్స్, ప్రాసెస్ అన్నీ దాటుకొని ఇప్పుడు డైరెక్ట్ రిలీజ్కి వచ్చి ఎంటర్ అయ్యాం. నాకు ఎక్కడ ప్రెషర్ అని అనిపించలా. సో ఎవ్రీ టైం నాకు సినిమాని ఎంత త్వరగా ఫినిష్ చేసి ఎంత బాగా తీసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేయాలి అని తెలియకుండా ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది నాకు. ఓకే. సో ఇన్ దట్ వే సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ద పొంగల్. నాట్ ప్రెషర్ ఏం లేదు. ఒక మంచి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టార్తో, పెద్ద స్టార్తో కంపల్సరీ హిట్ కొట్టాలి అనేది ఒక బ్రెయిన్లో ఉండిపోద్ది కదా. దాంట్లో స్ట్రక్ అయిపోయి కొట్టుకుంటూ ఉంటారు చాలామంది. మీరు ఎలా డీల్ చేశారు దాన్ని? ఏ కాంపౌండ్కి వెళ్ళినా, ఏ హీరో దగ్గరికి వెళ్ళినా నేను ఆ హీరోకి తగ్గట్టు మారిపోతాను. ఓకే. సో దట్ ఈస్ మై నా మీద నేను వర్క్ చేసుకున్న ఒక థింగ్ అది. ఇప్పుడు వెంకీ గారితో చేస్తే వెంకీ గారి టైమింగ్తో వెళ్ళాలి, బాలయ్య బాబు గారితో చేస్తే బాలయ్య బాబు టైమింగ్ వెళ్ళాలి, అండ్ చిరంజీవి గారి దగ్గరికి వస్తే అసలు చిరంజీవి గారి స్ట్రెంత్ పాయింట్స్ పట్టుకుని కథ చేసుకోవాలి. సో ఇలా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి నాకు కథ కానీ వాళ్ళతో చూపించే విధానంలో కానీ ఎక్కడ కాన్ఫ్లిక్ట్స్ కానీ సమస్యలు కానీ ఉండవు. ఓకే. సో అది నాకు ఇంకా థింగ్స్ బాగా ఈజీ అయిపోతాయి చేసేటప్పుడు. ఓకే, సూపర్ అండి. మొన్న చిరంజీవి గారు మాట్లాడుతూ చాలా చాలా రకరకాలుగా ఏదో నేను చెప్పబోతు చెప్పనీళ్ళు నీళ్ళు లేదు ఇది చేసేద్దామని చెప్పి కన్విన్స్ చేసేయండి అని అంటున్నారు. ఫన్నీ మీమ్ స్టఫ్ ఏవో అక్కడక్కడ ఒక ట్రెండ్. అంటే అవి సరదాగా ఆయనతో ఒక ఫన్నీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసాం. సో అంతేగాని సినిమా అంతా ఇట్స్ లైక్ ఆయనకు తగ్గ ఎలివేషన్స్, ఆయనకు తగ్గ ఇమేజ్కి దగ్గర దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఒక 1% కూడా ఆయన్ని తగ్గించేలా ఉండదు సినిమా. ఎంటర్టైన్మెంట్ మేజర్గా ఆయన ఈ ఫ్యామిలీ స్పేస్లోకి రావటం, ఈ హ్యూమన్ రిలేషన్స్లోకి చిరంజీవి గారు దిగారంటే దాని ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది. ఎన్నో ఫిల్మ్స్ ఉన్నాయి మీకు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ప్రూవ్ అయినవి. ఒక హస్బెండ్గా కానీ లేకపోతే ఒక సన్గా కానీ అలా లైవ్లీగా ఉన్న పాత్రలు ఏమైనా చేశాడంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఫిల్మ్స్. ఓకే. సో ఇన్ దట్ వే ఈ సినిమా చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను నేను. సో నేను చిరంజీవి గారిని ఒక గ్లామర్గా, చిరంజీవి గారిని బాయ్ నెక్స్ట్ డోర్ లాగా, అంటే మన ఇంటి పక్కన ఉండే శంకర ప్రసాద్ గారు లాగా, ఏమంటే శంకర ప్రసాద్ గారు అని పిలిస్తే పలికేలాగా అంత లైవ్లీగా ఉండాలని డిజైన్ చేసుకున్నాను రోల్. ఓకే, అది వర్క్ అయిపోయింది బాగా. మెగాస్టార్ చిరంజీవి, ఆయనకు ఒక పెద్ద ఫ్యాన్ బేస్, ఇమేజ్, వీటిని మ్యాచ్ చేయాలి. అది కాకుండా సెట్లో ఆయన డీల్ చేయడం ఒక ఉంటుంది కదా, 150 సినిమాల ఎక్స్పీరియన్స్, దాన్ని ఎలా డీల్ చేయగలిగారు? ఫస్ట్ డే యాక్షన్ కట్ చెప్పినప్పుడు చిరంజీవి గారికి మీరు ఫీల్ ఏంటి? క్రెడిట్ చిరంజీవి గారికి ఇవ్వాలి. ఎక్కడ కూడా ఆయన 150 సినిమాలు చేసిన హీరో లాగా కానీ, సో ఆయన ఎక్స్పీరియన్స్ నాకు అంతా తెలుసు అనేది కానీ ఎక్కడ నాకు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయలే. ఏదైనా ఆయన దగ్గరకు వచ్చి చెప్పేంత ఫ్రీడమ్, ఏదున్నా మనం షేర్ చేసుకునేంత ఫ్రీడమ్, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నేను ఆయన ఎక్స్పీరియన్స్కి రెస్పెక్ట్ ఇస్తూ, ఆయన చెప్పినవి నాకు కన్సిడర్ అనిపిస్తే కన్సిడర్ చేస్తూ, లేదని అనిపిస్తే సార్ ఇలా వెళ్దామా సార్ అని నేను అనిపిస్తే ఆయన కన్విన్సింగ్గా చెప్తే అసలు ఆయన అంత స్వీట్ పర్సన్ ఇంకొకరు ఉండరు. ఓకే. బట్ మనం కన్విన్సింగ్గా లాజికల్గా చెప్పాలి. మనం ఏమనుకుంటున్నాం అనేది దానికి అర్థమయ్యేలా చెప్తే అసలు హీ వోంట్ కమ్ ఇన్ దట్ స్పేస్. ఓకే అమ్మా చేసేద్దాం అంటారు. సూపర్ అండి. బట్ ఆయన కొన్ని అద్భుతమైన పంచులు, చిన్న చిన్న ఐడియాలు కొన్ని చెప్తూ ఉంటారు. అవి నిజంగా ఆ వేవ్ లెంత్ మాకు కుదిరాక, ఫ్రీక్వెన్సీలోకి వచ్చాక ఆయన చెప్పేవన్నీ కూడా నాకు హీరోయిన్ దేర్ పాయింట్స్ అక్కడక్కడక్కడ భలే క్యూట్గా అనిపించింది. ఆయన చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. సో భలే క్యూట్గా, అంటే చాలా ముద్దుగా కనిపిస్తారు చిరంజీవి గారు. ముద్దుగా కనిపిస్తారన్నారు కాబట్టి నేను అడుగుదాం అనుకున్నా, ఎక్కడో అడుగుదాం అనుకున్నా, బట్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఈయన చాలా చిరంజీవి గారు మీ సినిమాకి వచ్చేసరికి చాలా తగ్గారు
చాలా అందంగా ఇంకా అందంగా కనపడుతున్నారు. ఏంటి ఆయనకి మీ కండిషన్లు పెట్టారా? నేను ఏం పెట్టలేదు, ఇట్స్ లైక్ ప్యూర్ లక్. ఆ, నాకు కుదిరింది అలా. ఎలా? కరెక్ట్గా నా సినిమా టైంకి లీన్ అయిపోయారు, ఆ, తగ్గారు. ఉమ్, మేము ఇది ఫస్ట్ చేసిన ఫోటోషూట్. అవును. ఈ సినిమా ఫోటోషూట్ చేసుకోగానే నేనైతే ఒక 2 రోజులు నిద్రపోలేదు. ఇంత బెస్ట్ లుక్ నాకు ఇచ్చారేంటి సార్ నాకు అంటే ఏమోనమ్మా, నాకు సెట్ చేశాను బాడీ మొత్తం, ఇది ఉంది, దీన్ని ఇలా మెయింటైన్ చేస్తాను. గ్రామ్కి క్యాలరీస్ చూసుకునేవాడు ఆయన. ఉమ్, వెయిట్ మెషిన్ ఎక్కడో అబ్బాయి ఈరోజు 2 గ్రాములు పెరిగానమ్మా చూడాలి అని చెప్పి అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు ఉమ్, సినిమా అయ్యే వరకు మాత్రం. ఓ, సో ఏదైనా లుక్స్ వైజ్ క్రెడిట్ అంటే చిరంజీవి గారికి ఇవ్వాలి. ఓ, సో అంత ఇది. ఓకే. కాస్ట్యూమ్స్ కూడా కొన్ని అద్భుతమైన కాస్ట్యూమ్స్ ఆయనే ప్రిఫర్ చేశారు. సెలక్షన్ కానీ నయనతార గారి విషయంలో, సెలక్షన్ విషయంలో నయనతార గారు చేద్దామా, ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోదామా అంటే లేదు ఆల్టర్నేటివ్ వద్దు, నయనతార నేను తెచ్చుకుంటాను, మీరు వెళ్ళిపోయారంట. ఏంటి ఆ ధైర్యం మీకు? అంటే నాకు ఈ సినిమాలో 3 పాత్రలు వెరీ ఇంపార్టెంట్. ఉమ్, చిరంజీవి గారు అండ్ జీవీఆర్ అనే పాత్ర, సచిన్ కేల్కర్, ఓహో, శశిరేఖ, సచిన్ కేల్కర్ డాటర్ అవును. ఒక పాత్ర. ఈ 3 పాత్రల చుట్టూ తిరుగుతుంది. 1 మోర్ ఇంపార్టెంట్ రోల్ వెంకీ గారు, యాస్టిస్ గారు అలాగే ఉన్నారు. సో అంటే వెంకీ గారు లాస్ట్లో మీరు ముందు కథ అనుకోలేదు అనుకున్నప్పుడే ఉన్నారు. ఉన్నారు. కథ అనుకున్నప్పుడే ఫస్ట్ నెరేషన్లోనే అయిపోయింది వెంకీ గారిది, ఆహా. అప్పుడే ఫిక్స్. ఓహో. సో ఇప్పుడు నయనతార వీళ్ళందరికంటే వెంకీ గారు ఫిక్స్ అయిపోయారు ముందే. ముందే. ఆ. ఓకే. సో నయనతార గారిదే ఒక 1 మంత్ ఉమ్, ప్రాసెస్ జరిగింది. ఇంక రెమ్యూనరేషన్ అవి ఇవి డిస్కషన్ జరుగుతుంటే డైరెక్ట్గా నేనే టచ్లోకి వెళ్ళిపోయి ఉమ్, ఫోన్ మాట్లాడింది. ఇంకొక రోజు ఆవిడ, అనిల్ ఐ లైక్ యువర్ స్టోరీ మ్యాన్, ఉమ్, టెల్ ఏం చేద్దాం చెప్పు అంది. ఉమ్, అంటే ఉన్న ఆప్షన్ ఒకటి, మీరు చేస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మీరు చేయనన్నారు అనుకోండి దృశ్యం సినిమా ఒకసారి చూసి పడుకుంటానండి. అదేంటి అంది. దృశ్యంలో వెంకటేష్ గారు చెప్తారు కదా, మనం ఆ రోజు పూజకి వెళ్ళలేదు, మనం ఆ రోజు ఇది చేయలేదు. సో అలా నేను ఆ రోజు నయనతారకి ఫోన్ చేయలేదు, నయనతారతో నేను మాట్లాడలేదు. అసలు నయనతారని నేను ఎప్పుడు మా సినిమా గురించి అడిగాను, అలా మర్చిపోతాను కానీ అమ్మాయి గట్టిగా నవ్వి డోంట్ వెరీ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. ఓకే. అంటే ఆల్టర్నేటివ్ చూసి పెట్టుకున్నారు అసలు ఏమన్నా? లేదు అసలు అప్పుడు అసలు. లేదు. బ్లైండ్ బిలీఫ్ ఏంటంటే ఎక్కడో ఈ సినిమా అందరినీ తెచ్చుకుంటుందని ఒక నమ్మకం ఉంది. ఉమ్, సో అలాగే నయనతార అని కథ తెచ్చుకుంది. ఎందుకంటే శశిరేఖర్ రోల్ అమ్మాయి తప్ప ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి. ఉమ్, ఉమ్, ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసింది. అమ్మాయి లుక్స్, అమ్మాయి యాటిట్యూడ్, ఉమ్, యారగెన్స్, అసలు ఒక వాకింగ్ స్టైల్. ఉమ్, సో నయనతార ఇస్ పర్ఫెక్ట్ సూట్ అనమాట ఈ క్యారెక్టర్కి. ఉమ్, అందులో చిరంజీవి గారు ఎదురుగా అలా నిలబడి సీరియస్గా నుంచోవాలంటే ఉమ్, ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ ఉమెన్, ఎస్పెషల్లీ ఆర్టిస్ట్లో ఉన్న వాళ్ళలో. ఉమ్, నగ్మ, గరానా మొగుడులో నగ్మ కానీ, విజయశాంతి గారు కానీ అలా ఉంటుంది వాళ్ళకి. ఉమ్. బట్ ఈ జనరేషన్లో నాకెందుకు నయనతార ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో అందుకని పట్టుబట్టాం, ఆవిడ పాపం కోఆపరేట్ చేసింది. ఓకే. చిరంజీవి గారు ఓకే, మీరు మాట్లాడుకున్నారు, వెంకటేష్ గారిని పెట్టుకుందాం అనుకున్నారు. ఓకే, వెంకటేష్ గారు చిరంజీవి గారితో మీరు కలిసి చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన ఫస్ట్ నవ్వారు. నవ్వి వర్కౌట్ ఆర్ యూ కాన్ఫిడెంట్ అన్నారు. సార్ 100% సార్, మీరు అంటే నేను చెలరైపోతాను అన్నాను. నాకు చిరంజీవి గారి మీద రెస్పెక్ట్ ఉంది, ఆయనతో నేను ఎప్పటి నుంచి మేము అనుకుంటున్నాం, నువ్వైతే ఇంకా నాకు కంఫర్ట్ చేసుకోపోవాలి. సింపుల్.